మీ అందరికీ ముందుగా ప్రకటించినట్టుగా బాబుని మీ మధ్యలోకి తీసుకొస్తున్నాం. బాబు కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతానికి మీకు ఫోటో స్క్రీన్ మీద చూపిస్తాను, మనిషిని ఇక్కడ నుంచి చూపిస్తాను. తర్వాత మళ్ళీ వరుసగా లైన్ బై లైన్ వచ్చి చూసి వెళ్ళేంత టైం సరిపోదు. సో కాబట్టి ఒకసారి అలా మెరుపు తీగలాగా చూపించేసి తీసుకెళ్ళిపోతారు ప్రార్థన చేసి. తర్వాత ఎలాగో మీ మధ్యలోనే తిరుగుతాడు కదా, ఒక నెల పోతే 2 నెలలు 3 నెలలు పోతే సో ఎలాగో మీ మధ్యలోనే తిరుగుతాడు. అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, బయట వాతావరణం బాగాలేదండి, జ్వరాలు అవి ఉన్నాయి, సో ఇబ్బంది లేకుండా చూసుకోండి అని అన్న. నేను కూడా ఎత్తుకోవట్లేదు, ఎందుకులే బయట తిరిగి వస్తాం కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆ చేతిలో జస్ట్ అదేంటది అంటే డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ పెట్టుకోకుండా అవి ఏమంటారు దాన్ని, పేరు కూడా తెలియదు నాకు, అలా క్యారీ చేస్తున్నాను. సో ఏదేమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి మా కుటుంబంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని మరలా తిరిగి ఇచ్చినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రండి, తీసుకురండి. రైట్ రైట్ అటు తిప్పుతావా? నిద్రపోయాడా? ఓకే. కెమెరా ఎలా పెట్టడానికి అవుతానన్నా, బ్యాక్ సైడ్ స్క్రీన్ ఓపెన్ చేయి. అవుతుందా? అవట్లేదా? ముందుకు వస్తా. కనబడుతున్నాడా? కనబడ్డాడు. అది అక్కడ నుంచి చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఏమ్మా కనబడుతున్నాడా? సో మీ అందరి సమక్షంలో చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాతో పాటుగా మీ కుడి హస్తం బాబు వైపు చాపి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఒక చక్కటి బహుమానాన్ని ప్రభా మరలా 7 సంవత్సరాల తర్వాత ప్రభా విశ్వాకు తోడుగా మా కుటుంబంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి బాబును బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఈ పసిబిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తానుసారంగా ఈ బిడ్డను మేము పెంచులాగున మీ సహాయం దయచేయండి ప్రభా. మీ కృపలో మీ యొక్క ఆలోచనల్లో బిడ్డను వర్ధిలింప చేయమని ప్రభా, మీ యొక్క సన్నిధి కాంతి ప్రకాశము చేత కుమారుణ్ణి వెలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క చిత్తము లేకుండా ఈ భూమి మీదకి ఎవరు రారు, మీ చిత్తం లేకుండా ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళరు ప్రభా. మీరే మమ్మల్ని ఈ లోకానికి ఆయా తరాల్లో పంపిస్తూ మా ద్వారా మీ కార్యాలు జరిగించుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. మీ యొక్క సహాయము చేత, మీ యొక్క సమాధానము చేత బిడ్డను బలపరచండి. మీ యొక్క కృప కనికరం బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలో బాబుని నిలువబెట్టి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ మీద ఒక ఫోటో వచ్చి ఉండే, తను అలా నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఒక సైడ్ నుంచి చూస్తుంటే మా డాడీలా కనబడుతున్నాడని. సో అది పడుకున్నప్పుడు తీసినటువంటి ఫోటో. అది పడుకుని నవ్వుకుంటున్నాడు, అలా నవ్వుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో అది. రైట్. సో బాబు కొరకు ప్రార్థన చేయండి, తల్లి కొరకు, బిడ్డల కొరకు, మా కుటుంబం అంతటి కొరకు, అలాగే మన పరిచర్య కొరకు, మన సంఘాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దేవుని యొక్క చిత్తం మనందరి ద్వారా ఇంకా జరుగునట్లు, ఇంకా అనేకులను దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబెట్టి ఆయన వాక్యాన్ని వ్యాపింపజేయనట్లు, ఆయన కృప మనందరికీ తోడుగా ఉన్నట్లు, మీ అందరి ఆప్యాయత, అనురాగాలు, మీ అందరి ఆదరణ ఎల్లప్పుడూ
మా కుటుంబం మీద, ముఖ్యంగా మన పరిచర్య మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న పలహారం మీ అందరి కోసం జస్ట్ స్వీట్ హార్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నేమ్ సెరమనీ ఉంటుంది కదా, అప్పుడు ఏమైనా చూద్దాం, ఇంకా కొంచెం బాగా చేద్దాం కార్యక్రమం. అంటే ఇంకా పేరు పెట్టలేదు సుమా, మైండ్లో ఒక 3 అక్షరాలు నాంతనాయి. ఆ 3 అక్షరాలకి ఇంకో 2 కానీ 3 కానీ జత చేయాల్సి ఉంది. యాక్చువల్లీ మీ అందరికీ చెప్పాను నేను, సెమినార్లో జాన్యువరి సెమినార్లో పాట విడుదల చేస్తున్నాం. పాట విడుదల చేస్తున్నప్పుడు అప్పటికే విను కన్సీవ్ అయి ఉంది. కన్సీవ్ అయి ఉంటే మా చెల్లెమ్మ, మా ఇంట్లో వాళ్ళు అందరూ పాప పుడుద్ది అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. పాప పుడుతుంది, నెక్స్ట్ పాపే అని అన్నారు. నాకు ఎందుకో తేడా కొడుతుంది, పాప పుట్టదేమో అనుకుంటున్నాను అన్నాను నేను. అంటే మా మధ్య జరిగిన వాదన. ఈలోగా మా తేజ ఉంటాడు, మా విను వాళ్ళ తమ్ముడు, అంటే వాళ్ళ పిన్ని గారు అబ్బాయి, వాడు వచ్చి అన్నాడు, అంకుల్ ఈసారి ఖచ్చితంగా పాపే పుడుతుంది, ఈసారి పాప పుడితే కనుక హైదరాబాద్లో నేను ఒక రెస్టారెంట్, హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు, హైదరాబాద్లో నేను ఒక రెస్టారెంట్ చూజ్ చేసుకుంటాను, అదేంటనేది ఇప్పుడు చెప్పను, తప్పకుండా మీరు మొత్తం ఫ్యామిలీ అందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ మీరు మాకు డిన్నర్ ఇప్పించాలి అన్నాడు. నువ్వు ఓడిపోతావు అనిపిస్తుందిరా నాకు అన్నాను. సరే ఒకవేళ బాబు పుడితే మీరు చూజ్ చేసుకోండి రెస్టారెంట్, నేను తీసుకెళ్తాను అన్నాడు. సరేలే అప్పుడు చూద్దాంలే అన్నాను. ఇంకా మా చెల్లెమ్మ విను అందరూ అలా అంటున్నప్పుడు స్టేజ్ మీద పాట రిలీజ్ చేస్తున్నాం సెమినార్లో జనవరిలో. అప్పటికి 2వ నెల అనుకుంటా కదా. సో పాట రిలీజ్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఇదే భావంలో ఉన్నారు కాబట్టి సరే ముగ్గురు మా ఇంటి ఆడబిడ్డలు ముగ్గురు కలిసి ఈ పాట విడుదల చేస్తారు, అందరి కోరిక మేరకు నాకు మాత్రం డౌట్ కొడుతుంది అనేసి ఆ పాట విడుదల చేసాం. అంటే మాకు పాప అయినా బాబైనా ఎవరైనా ఒకటే, నాకు అసలు ఈ జెండర్ పిచ్చే ఉండదు, మీ అందరికీ తెలుసు. పాప పుట్టినా నాకు ఓకే, బాబు పుట్టినా నాకు ఓకే, ఎవరైనా ఓకే. బట్ దేవుని నిర్ణయం ఎలా ఉంది అనేది మనకు తెలియదు. ఆయన చిత్తం ఏదైతే అదే జరుగుతుంది మన జీవితాల్లో. మనం అనుకొని బాబుని తయారు చేయలేం, మనం అనుకొని పాపని తయారు చేయలేం, మన చేతుల్లో ఏమీ లేదు. మనుష్యులుగా మనం ఒకటి సంకల్పిస్తే దేవుడు ఒకటి సంకల్పిస్తాడు. మీకు తెలుసు, మా నాన్నగారు బ్రతుకున్నంత వరకు మీ మమ్మీ పేరు పెట్టాలి, మీ మమ్మీని కనాలంటూ మొదలుపెట్టేవాడు. అంటే ఆయన కోరిక ఏంటంటే ఒక ఆడబిడ్డను దేవుడు మీకు ఇవ్వాలి అని కోరుకునేవాడు. నేను అనేవాడిని ఆయనతో, మనం ఎవరు కోరుకోవడానికి, నువ్వు ఎవరు అడగడానికి, అసలు ఆడబిడ్డ కావాలి మగబిడ్డ కావాలి, జెండర్ నిర్ణయించడం తప్పు, జెండర్ నిర్ణయించి ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు, మనం అలా అడగకూడదని మా నాన్నగారితో అనేవాడు. సో మా నాన్నగారు అలా అనేవాడు. ఆయన అంత బలమైన కోరేసుకున్నాడు కాబట్టి అది జరిగిపోద్దని మా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు నేను చెప్పాను, మనం కోరికలు కాదు దైవ నిర్ణయాలు, మన చిత్తం కాదు దైవ చిత్తం, మన ఆలోచనలు కాదు దేవుని ఆలోచన. ఏ తరంలో ఎప్పుడు ఎవరు ఈ భూమి మీదకి రావాలన్నది ఎవరి సంకల్పంలో జరుగుతుంది, దేవుని సంకల్పంలో జరుగుతుంది. కాబట్టి ఆయన సంకల్పంలో భాగంగా మా కుటుంబంలోనికి మరో నూతన వ్యక్తి ప్రవేశించాడు. ఆ బాబు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో వర్ధిల్లాలని, అలాగా ఆయన కృప, ఆయన కనికరం ఆ బాబుకు తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్త్రీలు పురుషులు క్రమంగా వెళ్ళేప్పుడు అక్కడ మీకు ఇచ్చేటువంటి ఆ పలహారం తీసుకుని వెళ్ళండి. అది నేనే నా చేతులతో ఇస్తాను కూర్చున్నాడు అక్కడ విశ్వ. అంటే తమ్ముడిది కదా, నేను ఇస్తాను అంటున్నాడు. సరే నాన్న నువ్వే ఇచ్చేయి అక్కడ ఉండని చెప్పి. త్వరలో నేమింగ్ సెరమనీ ఉంటుంది. ఒకరోజు మనం నిర్ణయించుకొని, అది ఏదో ఒక సండే అవ్వచ్చు, లేకపోతే ఏమైనా స్పెషల్ డే అవ్వచ్చు. అంటే సండే వల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మండపేట పిల్లలందరూ రాలేకపోతారేమో, రాజమండ్రి పిల్లలందరూ రాలేకపోతారేమో, మళ్ళీ ఇక్కడొకటి అలా పెట్టాలేమో అనే ఆలోచన ఉంది. చూద్దాం. ఒకవేళ అలా కాకపోతే ఇంక మొత్తం అందరినీ ఫస్ట్ బర్త్డేకి షిఫ్ట్ చేద్దాం. నేమింగ్ సెరమనీ మామూలుగా ఆన్లైన్లో జరిగించేద్దాం. ఒక మంచి పేరు ప్రార్థనాపూర్వకంగా పెట్టాలని ఆశపడుతున్నాను. బట్ వీతోనే స్టార్ట్ అవుతుంది. విజయ్, విను, విశ్వ డాష్ డాష్ డాష్. సో అలాగే ఏదైనా ఒక మంచి నేమ్ పెట్టాలని, అంటే మా నాన్నగారి పేరు కూడా వి. సో అలా నాకు పర్సనల్గా విజయ్, ఈ విను, విశ్వ, అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మా అదే వీతో విక్టరీ అంటే ఒక విజయం,
ఆ వేలో వెళ్ళాలి అనేది నా ఆలోచన. సో చూద్దాం, దేవుని చిత్తం. దేవుడు చక్కటి ఆలోచన నాకు కూడా ఇవ్వాలని మీరు కూడా ప్రార్థన చేయండి, మంచి పేరు పెడదాం. ఎందుకంటే పేరు అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో పేర్లకు చాలా ప్రాశస్త్యం ఉంది. పేరు చాలా ఇంపార్టెంట్. బైబిల్లో భక్తులు వాళ్ళ పేర్లు, వాటి అర్థాలు, దాని మీద ఒక పెద్ద సబ్జెక్టే ఉంది. సో కాబట్టి అలా మీరు అందరూ ప్రార్థించాలని కోరుతున్నాను.